అందరూ ట్రైన్ అదే 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 ముందు ముందు పైన ఈరోజు ఎవరు క్లియర్ చేయట్లే తీయటలే ఇప్పుడు మందు కొట్టాలే. ఇప్పుడు ఈ రోడ్ వేసి నారాయణ గారు అది ఉంటాయి, మేనవాళ్ళు ఉంటాయి చూడండి, ఇక్కడ ఉంటాయి. మీ ఇంట్లో వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కాలంలో ఉండేది ఇంకా 5 ఏళ్ళకి వర్షం నీళ్ళు పోయడానికి అది నారాయణ గారు చేసింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. కానీ వీళ్ళు ఆపేశారు. కానీ ఇప్పుడు ఈ లోపల దోమల కోసం పొడికి తీయాలంటే ఎవరు అడగాలి? మీరు ఇప్పుడు కౌన్సిలర్ని అడగాల. కౌన్సిలర్ మీకు కనపడ్డా? ఆయన కనపడ్డు, ఆయన లేడు. అదే తిరుమల నాయుడు గెలుచుంటే ఇక్కడ ఉన్నాడు, మీకు పనిచేస్తుండేవాడు. ఇంకెవరు ఎమ్మెల్యేలు అడగాల? అనిల్ కుమార్ యాదవ్ 3 జిల్లాలు అవతల పోటీ చేస్తున్నాడు, అది జరిగేది కాదు. అందువల్ల మీరు నారాయణ గారికి అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 సైకిల్ గుర్తుకండి, మీకు పనులు అవుతాయి తప్పకుండా. అమ్మ పెద్ద ఆశీర్వదించాలి. ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయమ్మా. కరెంటు విపరీతంగా పెరిగింది, ఇంటి పని పెరిగింది, చెత్త పని పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసరాలు పెరిగింది. ఇన్ని పెరిగినప్పుడు మేము ఎందుకు పెరగకుండా దోమలు పెరిగింది. దోమలు పెరిగినప్పుడు ఏం చేయాలి? తాత్కాలిక మందు కొట్టాలంటే ఇక్కడ కౌన్సిలర్ కొట్టాలి, కార్పొరేటర్. ఆయన గెలిచేటప్పుడు కనపడాలి మీకు. అదే తిరుమల నాయుడు గెలిచుంటే రోజు వచ్చి మీకు మందు కొట్టించినవాడు, అతను లేడు, మేము గెలవాలా. అదే కాకమ్మా నారాయణ గారు దోమలు ఉండకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూపించారు. ఇక్కడ ఉంటుంది మీకు మేనవాళ్ళుగా ఉంటుంది. ఇంట్లో వచ్చే అంటున్న నీళ్ళు, బాత్రూమ్ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా దోమలు ఎన్ని నుంచి వస్తాయి? రా అని పిలిచినా రావు ఇంకా. అందువల్ల నారాయణ గారు కట్టించారు. అందువల్ల నారాయణ గారు మన సంఘం నుంచి ఇల్లు తెచ్చారు, ఎన్నో ఇల్లు కట్టించారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా. అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీ కావాలమ్మా. తప్పకుండా 2 రోడ్డు సైకిల్ చేయండి అమ్మా, మర్చిపోవాలమ్మా ప్లీజ్ అమ్మా. విపరీతంగా పెరిగిపోయింది, ఇంటి పని పెరిగింది, చెత్త పని పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసరం పెరిగింది. అన్నీ పెరిగితే మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. కనీసం తాత్కాలికంగా ఇవన్నీ పొడికలు తీయచ్చు. అవి తీయాలంటే ఎవరు? ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ చేయాలి. ఆయన ఎటుబడి కనపట్లే. అదే తిరుమల గెలుచుకుంటే రోజు వచ్చి మీకు పని చేస్తుండేవాడు, ఆయన ఎటుబడి తెలియదు. ఇంకా ఆయన లేనప్పుడు ఎవరిని అడగాల? ఎమ్మెల్యే అనిల్ని అడగాల. ఆయన 3 జిల్లా మీ సామని 3 జిల్లాల తర్వాత నరసరావుపేట పోటీ చేస్తున్నాడు. అందువల్ల వాళ్ళంతా వద్దమ్మా. ఇది వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ వేసి నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మధ్యలో మేనవాళ్ళు ఉన్నాయమ్మా. మీ ఇంట్లో వచ్చే నీళ్ళన్నీ కూడా బాత్రూమ్ నీళ్ళు కానీ అంట్లు దోమ నీళ్ళు కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఇంకా ఈ వేస్ట్ ఇది ఉండదు, ఇది వర్షం నీళ్ళు పోయేదానికి. అవన్నీ కూడా నారాయణ గారు చేశారు, ఇల్లు కట్టించారు, అదే సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు, ఎన్నో పనులు చేశారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే గెలవాలా. అదే వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీ గెలవాలా. తప్పకుండా సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేయండి మర్చిపోవద్దమ్మా. ఏమ్మా కరెంటు బిల్లు ఎప్పుడైనా పెరిగిపోయిందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు వేస్తున్నారా? బాగా వేస్తున్నారు. చెత్త పన్ను వేసారా? సో గ్యాస్ పెరిగిపోయిందా? చూస్తున్నారు కదా, ఎక్కువ వేస్తున్నారు కదా. అదే రకంగా మన నిత్యావసరాలకు అన్నీ పెరిగిపోయినాయి కదా, నూనె పప్పులు అన్నీ పెరిగిపోయినాయి కదా. వాటితో మేము పెరగకూడదు, దోమలు పెరిగినాయా? వస్తున్నా అడగ వస్తున్నా. ఇప్పుడు ఆ కాలువ తీయాలంటే ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ తీయాలి. ఏమ్మా ఆయన అటుపోయాడు, మీకు కనపడరా? ఇప్పుడు కనపడరా? ఈయన పోటీ చేసాడు, ఓడిపోయాడు. ఈయన కానీ గెలిచుంటే మా తిరుమల నాయుడు ఈయన పొడుగులు తీసుకునేవాడు. అని చేశాడు అంటే తాత్కాలికమేది. ఇప్పుడు నారాయణ గారు రోడ్ వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు. చూడండి అక్కడ మేన హౌస్ ఉన్నది చూడండి, ఆ మేన హౌస్ అక్కడ ఉంది. ఈ 4 ఇళ్ళు కలిపి మీ ఇంట్లో వచ్చేటటువంటి బాత్రూమ్ నీళ్ళు కానివ్వండి,
అదే రకంగా అంట్లు తోమే నీళ్లు ఇదిగో దీంట్లోకి పెట్టేస్తారు కనెక్షన్, దాంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ కాలువలు ఉండవు. దోమలు నువ్వు రా రా అని పిలిచినా రావు. నువ్వు ఇప్పుడు చూడాలి, నీకు ఇప్పుడు కోరిక కలిగింది అనుకో రావు. ఇంకా ఇవన్నీ వచ్చే ఇంకొంచెం వర్షాకాలం నీళ్ళకి పోతాయి. ఇవన్నీ నారాయణ చేసింది. మన సంఘం నుంచి మంచులు తెచ్చింది నారాయణ, మన పేదలకు ఇల్లు కట్టించి నారాయణ. అన్నీ ఆపేశారు వీళ్ళు. ఈయన వచ్చి అనిల్ కుమార్ ఇక్కడ వదిలేసిపోయి మీ సాగన్న జావమని నరసరావుపేట పోటీ చేస్తున్నాం. నేను నారాయణ గారికి ఎమ్మెల్యేగా, ఎంపీగా వచ్చి వేణు ప్రభాకర్ 2 రోడ్లు మొత్తం సైకిల్కి వేయండి, మీ పనులన్నీ అవుతాయి, ఇవన్నీ చూసుకుంటాం. ఏం తల్లి దోమలు పెరిగిపోయినాయి. వచ్చిన కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్ కనపడలే, కనీసం ఓడిపోయిన కౌన్సిలర్ అన్న తిరుగుతున్నాడు తిరుమల నాయుడు. అందుకనే నారాయణ గారు దోమలు పోవాలని అది మ్యాన్ హోల్ పెట్టినాడు. చూడండి, మీ ఇంట్లో నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానివ్వండి, అడ్డు దోమ నీళ్ళు కానీ అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి, ఇంకా దోమలు ఉండవు. అదే రకంగా సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు నారాయణ గారు, అది కూడా అన్నీ చేయలే. అదే రకంగా పేదలకు ఇల్లు కట్టాడు, అవి కూడా అన్ని పూర్తి చేయలే. ఇన్ని చేయకుండా మీ సావమని నరసరావుపేట పోయి పోటీ చేస్తున్నాడు. అందువల్ల నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా, ఎంపీగా వేణు ప్రభాకర్ కావాలా, తప్పకుండా ఏంటి అమ్మ సైకిల్ కొట్టి మర్చిపో అమ్మ తల్లి. బాగున్నాం తల్లి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. ఏం తల్లి, ఇంటి పని పెరిగింది, చెత్త పని పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. దోమలు పెరిగినప్పుడు నారాయణ ఏం చెప్పాడు, మొత్తం కలిసి రోడ్ వేసాడు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక అడానేనమ్మా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు. అది మ్యాన్ వస్తున్నా చూసారమ్మా. ఈ మన ఇంట్లో అంటు దోమ నీళ్ళు కానివ్వండి, బాత్రూమ్ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా దోమలు ఏడు నుంచి వస్తాయి, మనం ఇప్పుడు చూడాలన్నా కనపడం మనకి. అప్పుడు ఈ కాలంలో అంతా ఏంటంటే వర్షపు నీళ్ళు తాత్కాలికంగా ఇప్పుడు చేయాలంటే కౌన్సిలర్ చేయాలి. కౌన్సిలర్ మీకు ఎవరో చూసుండ్రు, మా తిరుమల నిలబడిపోయాడు పాపం, ఈయన ఓడిపోయాడు, ఈయన గెలుచుంటే రోజు మీకు పని చేస్తుండేవాడు, మేము ఓడిపోయాం. అందువల్ల అమ్మ అండర్గ్రౌండ్ అనేది పూర్తి అవ్వాలన్నా నారాయణ గారు గెలవాలి, సంఘం నుంచి మంచిని తాగాలన్నా కూడా నారాయణ గారు గెలవాలి, అదే రకంగా ఇల్లు పూర్తి కావాలన్నా నారాయణ గారు గెలవాలి. ఇద్దరు కలిసి ఎంపీ వేణు ప్రభాకర్ చేయండి, 2 రోడ్లు సైకిల్ చేయండి అమ్మ, మన ఇల్లు డెవలప్ అవుతుంది, తప్పకుండా సాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయింది. తప్పైతే ఇక్కడే అడుగుతాయి, ఇబ్బంది లేదు. అదే రకంగా ఇంటి పన్ను, చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదమ్మా, ఇక్కడే ఉంది. గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ ఏదో 100 రూపాయలు తగ్గించారు. పెట్రోల్ పెరిగిపోయింది. అదే రకంగా నిత్యావసర సరుకు ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఏది కొన్నామన్నా తిన్నామన్నా మన పరిస్థితి బాగలేదు. కానీ ఇన్ని పెరగంగా జగన్మోహన్ ప్రభుత్వంలో మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. ఏమ్మా దోమలు పెరిగిపోతే కనీసం అందుకనే నారాయణ గారి రోడ్డు వేసినప్పుడు ఒక మ్యాన్హోల్ స్కూటర్ పక్కన చూడమ్మా, అది మన ఇంట్లో వచ్చే టాయిలెట్స్, బాత్రూమ్ నీళ్ళు, అంటు దోమ నీళ్ళు అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. దాంట్లో కనెక్షన్ ఏం కానీ దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక దోమ ఉండదు. నువ్వు దోమను రా అని పిలిచినాక రావు, నీకు కనపడవు. కానీ అది ఎవరో చేయాలా, దాంట్లో అనిల్ కుమార్ చేయలే. అది పూర్తి కావాలంటే నారాయణ గారికి గెలవాలి. అదే రకంగా అమ్మ మీకోసం సంఘం నుంచి మంచిలు తెప్పించాడు నారాయణ గారు, అది కూడా ఆగిపోయింది, అది అనేది చేయలే. అదే రకంగా మీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు, అవి కూడా పూర్తి చేయలే. మీ సావం అని 3 జిల్లాల తర్వాత పోయి ఆ నరసరావుపేట పోటీ చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి. అదే రకంగా వేణు ప్రభాకర్ గారు ఎంపీ గెలిస్తే మన నెల్లూరు బాగుపడుద్ది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పోద్ది, ఒక దోమ ఉండదు. ఇలా తాత్కాలికంగా మందు కొడదామంటే మీకు కౌన్సిలర్ లేడు. మా తిరుమల నాయుడు గెలిపించుంటే వచ్చినవాడు పాపం, ఆయన ఓడిపోయినా తిరుగుతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండమ్మా, 2 రోడ్లు సైకిల్ గుర్తుపెట్టండి దయచేసి తప్పకుండా. ఇంకోటి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను ఎక్కడ లేదు ప్రపంచంలో, ఇక్కడే ఉంది. గ్యాస్ పెరిగింది, ఇప్పుడు తగ్గించాలమ్మా ఎలక్షన్ 100, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. నిత్యావసర ధరలన్నీ పెరిగింది. ఇన్ని పెరిగినప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం మేమే పెరగకూడదని దోమలు పెరిగిపోయింది, అండ్ మేము కూడా పెరగాలని. సరే పెరిగినప్పుడు ఏం చేయాలా, తాత్కాలికంగా ఉండే కౌన్సిలర్ ఎవరైనా వచ్చి మందు కొట్టించాలా, అంటే ఎమ్మెల్యే కొట్టించాలి. తాత్కాలికంగా కౌన్సిలర్ గెలిచిన వాళ్ళు ఎవరో మీకు కనపడ్డారా, ఓడిపోయినా నేను ఉన్నాడు తిరుమల, నేను గెలిచుంటే రోజు వచ్చి కనీసం పూడికి తీసి మందన కొట్టుండేవాడు, అంటే ఎమ్మెల్యేని అడగాల. ఆయన మీ సావమని పోయి 3 జిల్లాల అవతల పోటీ చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. దీనికోసం నారాయణ గారు మేనవాళ్ళు మాకు అండర్గ్రౌండ్ తవ్వించారు, అప్పుడు గుర్తుందమ్మా, ఇదంతా తవ్వించి అక్కడ మేనవాళ్ళు పెట్టారు. ఇవన్నీ మన ఇంట్లో బాత్రూంలో నీళ్ళు కానీ, అంట్లు దోమ నీళ్ళు కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ కాలం అప్పుడు దేనికి అంటే వర్షపు నీళ్ళు పోదానికి దాంట్లోకి వెళ్ళిపోయి ఒక దోమ కూడా మీరు దోమ చూడాలన్నా రా అని రావు, ఇంకా కనపడదు. అందుకని సంఘం నుంచి మంచిలు తెచ్చే నారాయణ గారు
అవన్నీ కానీ వస్తాయి. పేదలకు ఇల్లు కట్టించిన నారాయణ గారు ఎన్ని కావాలి నారాయణ గారు కోట వేయాలి. వీటన్నిటి కావాలి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ కోటండి. తప్పకుండా 2 రోజులు సైకిల్ కేసు గెలిపించడం. తల్లి గారి పరిపాలనలో కరెంటు బిల్లు ఎప్పుడైనా పెరిగిపోయినాయి. నేను తప్పదు ఎక్కడ అడగండి అందరం ముందు. ఇంటి పన్నులు సంవత్సరం పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి. చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదమ్మా, ఈ చెత్త ప్రభుత్వంలోనే ఉంది. గ్యాస్ విపరీతంగా పెంచారు. ఈ ఎలక్షన్ కోసం మనం తగ్గించారు, అది మీకు తెలిసి ఉంటుంది. ఎందుకు చేసింది కూడా నిత్యావసరకులు ఏది కొన్నామన్నా ఏది చేయాలన్నా అన్నీ పెరిగిపోయినాయి. జగన్మోహన్ ప్రభుత్వంలో ఇన్ని పెరగంగా మీదే పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి, అయ్యే పెరిగినాయి. దానికే నారాయణ గారు ఏం చేశారు, ఇది ఇంకా మేనహోల్ ఆ రోజు తవ్వించారు కదమ్మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మన ఇంట్లో నుంచి వచ్చేటటువంటి అంటుదో నీళ్ళు కానివ్వండి, వాష్రూమ్ నీళ్ళు కానివ్వండి, టాయిలెట్ రూమ్ వచ్చే నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా దోమ మనం పిలిచినా కూడా రావు, కనపడవు. అప్పుడు ఈ కాలంలోనే దేనికి వర్షం వెళ్ళిపోతుంది. ఇలా తాత్కాలికంగా మందు కొట్టాలంటే దానికి కౌన్సిలర్ రావాలి. కౌన్సిలర్ ఎవరో మీరు చూసుంటారా? చూడలే, ఎలక్షన్ అంతా కనపడలే. మా ఓడిపోయిన కౌన్సిలర్ కాకరనాడు వచ్చి మా తిరుమల నాయుడు, ఆయన తిరుగుతున్నాడు. ఆయన అయితే రోజు పని చేయించున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి అమ్మా. అండర్ గ్రౌండ్ అనేది పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి. అదే సంఘం నుంచి మంచులు తాగాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి. తల్లి అదే రకంగా పేదోళ్ళకి ఇచ్చి ఇల్లు పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి. అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గారు రావాలి. 2 రోజులు సైకిల్ గుర్తుకండి అమ్మా, తప్పకుండా మర్చిపోతుంది. అంటే తల్లి అలాగే అందరూ చెప్పండి. ఈరోజు యూత్ మీరే ముందందరూ చెప్పాలి మాకన్నా ముందు. ఓకే, ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా ఇప్పటి వరకు చరిత్రలో లేదు. బాబు గారు ఉన్నప్పుడు పైసా పెంచలే. ఇంటి పనులు సంవత్సరం బాధ్యతలు పారేస్తున్నారు. అదే రకంగా చెత్త పన్ను భారతదేశం అక్కర్లేదు, ఈ చెత్త కాడే ఉంది. గ్యాసు విపరీతంగా పెరిగింది, ఇప్పుడైతే 100 రూపాయలు తెప్పించారు ఎలక్షన్కు స్టంట్. అదే రకంగా నిత్యావసరాలు పెరిగిపోయింది. ఇన్ని పెరగంగా మేము పెరగకూడదు జగన్మోహన్ ప్రభుత్వం దోమలు పెరిగిపోయినాయి. దోమలు పెరిగిపోయినప్పుడు అందుకనే నారాయణ గారు రోడ్డు పెట్టించినప్పుడు మ్యాన్హోల్స్ కట్టించారు. ఆరు తవ్వించారు కదా అండర్ గ్రౌండ్ అనేది. అది కానీ ఈయన కానీ అన్ని కానీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఆయనకి మంచి పేరు వస్తుంటే దోమలు ఉండేవి. ఆయన ఎన్ని ఏం చేయకుండా మీరు ఏమన్నా సావండి మీకు సావు అని చెప్పి 3 జిల్లాల తర్వాత పోయి పోటీ చేస్తున్నాడు. అందువల్ల తాత్కాలికంగా మందు కొట్టాలంటే కౌన్సిలర్ కొట్టాలి. కౌన్సిలర్ ఎడపోయినా మనకు తెలియదు. పాపం ఓడిపోయిన కౌన్సిలర్ తిరుగుతున్నాడు తిరుమల నాయుడు. మీరు దయచేసి అండర్ గ్రౌండ్ అనేది పూర్తి కావాలన్నా, అదే రకంగా సంఘం నుంచి మంచిని పూర్తి కావాలన్నా, అదే పేదవాళ్ళకి ఇల్లు పూర్తి కావాలన్నా, నెల్లూరు నగరం బాగుండాలన్నా మన నారాయణ గారిని ఎమ్మెల్యేగా చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ నుంచి నిధులు తేవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, సహాయం చేయండి. సార్ ఈరోజు జగన్మోహన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది. ఇవన్నీ తెలుసులేబ్బా, ఇవన్నీ నువ్వు చెప్పలేదు. తెలుసా అని తెలిసైపోయిందా? అన్నీ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. అన్నీ పెడితే మీద పెరగడం దోమలు కూడా పెరిగిపోయినాయి. నేను అందుకే నేను అడిగేది ఏంటంటే నారాయణ గారు దానికే ఈ రోడ్డు వేసి నారాయణ గారు వేసేటప్పుడు అండగా ఉంటారు తెచ్చారు, మీరు చూసారు. అంతా మ్యాన్హోల్ పెట్టినారు. మీకు కనెక్షన్లు ఇచ్చుంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఏదో ఇంట్లో టాయిలెట్ వాటర్ కానీ అంటుందా పోతే ఇక దోమలు ఉండవు కదా. కనీసం అనిల్ కుమార్ అది కూడా చేయలేకపోయాడు. ఈయన మీ సాగు ఏమైనా దోమని చెప్పి నరసరావుపేట పోటీ చేస్తున్నాడు. ఈయనే పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి. సంఘం నుంచి మంచి నీళ్ళు మనం తాగాలంటే నారాయణ గారు పూర్తి కావాలి. పేదవాళ్ళ ఇళ్ళు పూర్తి కావాలంటే నారాయణ గారు కావాలి. మనకి వచ్చి ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ కావాలి. ప్లీజ్ దయచేసి అందరూ చెప్పండి, తప్పకుండా చేయండి ప్లీజ్. ఉంటాను సార్. ఓకే సార్, నమస్కారం. జగన్మోహన్ పరిపాలన కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంటి పన్ను, చెత్త పన్ను, గ్యాసు అన్నీ పెరిగిపోయినాయి. అసలు పెరిగింది చెప్పాల. అన్నీ పెరగంగా మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి. అసలు మెయిన్ అదే కదా. ఇంతకుముందు రాత్రులు కుట్టేది, ఇప్పుడు పొగలు కూడా కుడుతున్నాయి. అదే జగన్మోహన్ స్పెషల్. అయితే తాత్కాలికంగా అయితే కౌన్సిలర్ వచ్చి మందు కొట్టాలా, వాటికి ఏదో ఒకటి చేయాలా. కౌన్సిలర్ ఎవరు గెలిచిన తర్వాత రాలే. ఓడిపోయినా మా తిరుమల రోజు వస్తున్నాడు, తిరుగుతున్నాడు. కానీ మా మాట ఎవరు వింటారు ఇప్పుడు? అందువల్ల అందుకోసం నారాయణ గారు దోమల్ని నగరం చేయాలని ఈరోజు ఆ రోజు రోడ్డు నుంచి నారాయణ గారు మధ్యలో అండర్ గ్రౌండ్ తవ్వారు, అన్ని మ్యాన్హోల్స్ పెట్టారు. అది మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చేది. అది కానీ కనెక్షన్ ఇచ్చేస్తే టోటల్గా దాంట్లో బాత్రూమ్ నీళ్ళు కానివ్వండి, అంటుదో నీళ్ళు పోతే ఇక దోమలు నుంచి వస్తాయి, నువ్వు పిలిచినా కూడా రావు. ఈ కాలం అంతా కూడా ఇంత వర్షపు నీళ్ళు పోయేదానికి దయచేసి ఆలోచించండి. ఈయన పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా.
అంటే సంఘం నుంచి నీళ్ళు రావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా, అదే రకంగా ఇల్లు పూర్తి కావాలి నారాయణ గారు కావాలా, అదే రకంగా మన ఢిల్లీ నుంచి ఫండ్స్ కాబట్టి వేణుడు ప్రభాకర్ రెడ్డి ఎంపీ కావాలి తల్లి. తప్పకుండా 2 సైకిల్ చేయండి ప్లీజ్. అందరూ చెప్పండి. జగన్మోహన్ ప్రభుత్వం మేందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ దోమలు పెరగకూడదనే దోమలు లేని రాజ్యం చేయాలని నారాయణ గారు ఈ రోడ్డు వేసేటప్పుడు మొత్తం అండర్గ్రౌండ్ అనేది మాకు పైపులు వేశారు. అనిల్ గారు ఒక్కడే కనెక్షన్ ఇచ్చేస్తుంటే మన ఇంట్లో ఉండే బాతులు నీళ్ళు కానివ్వండి, అంటు దోమ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి, ఈ దోమలు ఉండవు, చేయలే. అదే రకంగా సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు, మీ ఇంట్లో బ్లూ కుళాయి కూడా బిగించుంటారు, అది నీళ్ళు రాలి, అది కూడా అనేది చేయలే. అమ్మ ఇల్లు పూర్తి కావాలన్నా, ఆ నీళ్లు సంఘం నుంచి రావాలన్నా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రావాలన్నా తప్పకుండా నారాయణ గారు ఎమ్మెల్యే గెలవాలన్నా, ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలన్నా కూడా వేణుడు ప్రభాకర్ ఎంపీ గెలవాలి ప్లీజ్. తప్పకుండా మరి 2 సైకిల్ చేయండి. అదే ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలంటే వేణుడు ప్రభాకర్ రెడ్డి ఎంపీ కావాలి తల్లి. తప్పకుండా సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేసి తప్పకుండా గెలిపించనమ్మా. అమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, పేరు తగ్గించారు కొంచెం, ఇది ఎలక్షన్ కాబట్టి స్టెంట్ బాడీకైనా కూడా. ఇప్పుడు ఇంటి పన్ను పెరిగినప్పుడు నీ బాడీ కూడా పెరగదు కదా, ఆటోమేటిక్ వేస్తారు కదా, అవన్నీ మన ఎదురుగా పడతాయి, నిత్యావసరంగానే పెరిగిపోయినాయి. జగన్మోహన్ ప్రభుత్వం ఇంతమంది పెరగంగా మేదో పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. అదేనమ్మా వస్తాం, పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలా, మనకు ఫ్యాక్టరీలు రావాలి, రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రావాలి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. అదే రకంగా అనంతపురంలో కియా మోటార్స్ కట్టించారు, అక్కడ కొన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా రాష్ట్రం రాదా? మీరు చూసుంటారు పేపర్లో, ఏమన్నా ఒక్క ఫ్యాక్టరీ వచ్చింది చూసారా? పేపర్ చూస్తే చంపుకోవడం, నరుక్కోవడం, ఇళ్ళ దగ్గర పెట్టుకోవడం, నరికేయడం, ఇదే పని, ఇంకోట్లే రౌడీజం చేయడం తప్ప. అందువల్ల తల్లి మనం లాస్ట్కి మన ముఖాన మనతో దోమలతో గుట్టించుకోవడం, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎవరు చంపుతారో తెలియని పరిస్థితి, ఎవరి మీద ఎన్ని కేసులు పెడతారో తెలియని పరిస్థితి తల్లి. కనీసం ఒక కౌన్సిలర్ వచ్చి తాత్కాలికంగా ఆ దోమల ముందు కొట్టాలి. ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ మీరు ఇప్పుడు చూస్తుంటారా? చూడలే. కానీ ఇతను ఓడిపోయాడు తిరుమలనాడు, కానీ ఈయన చూస్తుంటారు, వస్తుంటాడు, కానీ మేము చెప్తాడు ఎవరు మున్సిపాలిటీలో. అందుకే తల్లి నారాయణ గారు వేసినప్పుడు ఇది కట్టారు. మన ఇంట్లో డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ వాటర్ అమ్మ, అంటుదోమ నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి. దోమలేని నెల్లూరు రావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే గారు. మీకంతా బ్లూ కులాలు వేసుంటారు, నీళ్ళు రాలే, అది కూడా అనేది పూర్తి చేయలే. మీరు ఏమైనా జామని 2 జిల్లాల అవతల నరసరావుపేట పోటీ చేస్తున్నారు. కానీ అది పూర్తి కావాలంటే నారాయణ గారు రావాలా, పేదవాళ్ళకి ఇల్లు కావాలంటే నారాయణ గారు రావాలి, ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలంటే వేణుడు ప్రభాకర్ ఎంపీ గెలవాలి. దయచేసి ప్లీజ్ తప్పకుండా 2 సైకిల్ గుర్తుకండి, మర్చిపోకుండా చేయండి. ఉద్యోగాలు అనేవి చంద్రబాబు వచ్చినప్పుడు తప్పకుండా ఈ లోపల ఆయన ఫ్యాక్టరీలు వస్తాయి, అన్నీ చేస్తాడు, ఆదాయాన్ని పెంచుకుంటాడు. అదే రకంగా ఈ లోపల నిరుద్యోగ గుర్తిస్తున్నాడు. అంటే ఆదాయాన్ని పెంచుకొని అప్పు చేసి కాదు, ఆదాయాన్ని ఎలా పెంచాలో చంద్రబాబు తెలుసా అనుభవం, ఈ పిచ్చోడికి ఏం తెలుసు అర్థం చేసుకుంటుంది. ఓకే బాబు. తర్వాత మీరు చెప్పాలి అని తెలుసు, కరెంటు బిల్లు ఎప్పుడైనా పెరుగుతుంది, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర పెరిగింది, అన్నీ పెరగంగా మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. అందుకే నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు కింద పైపులు వేసారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమలు ఉండకూడదని. ఇంకో ఇక్కడంతా మేన హౌస్ ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నటువంటి మా అంటుదోమ నీళ్ళు కానివ్వండి, బాతుల నీళ్ళు కానివ్వండి, అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ దోమలు ఎన్ని వస్తాయి? రమ్మన్నారు. అప్పుడు ఈ కాలం దేనికి పనికి వస్తాయి? వర్షపు నీళ్ళు పోయడానికి పనికి వస్తాయి. అది ఆ నీళ్ళు పూర్తి చేయలే, సంఘం నుంచి వచ్చే మంచినీళ్ళు పూర్తి చేయలే. మీ సాగు ఏమైనా సాగమని 3 జిల్లాల అవతల పోయి ఆడ పోటీ చేస్తున్నాడు, ఆడ నరసరావుపేటలో. ఇప్పుడు నీకు అండర్గ్రౌండ్ అనేది పూర్తి కావాలన్నా, సంఘం నుంచి పూర్తి కావాలి, నీళ్ళు పూర్తి కావాలన్నా, పేదవాళ్ళకి ఇల్లు పూర్తి కావాలన్నా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా, అదే రకంగా ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలన్నా వేణుడు ప్రభాకర్ ఎంపీ కావాలా. ప్లీజ్ దయచేసి 2 సైకిల్ చేయండి, అర్థం చేసుకున్నాం. ఒక అవకాశం మాకు కూడా ఇవ్వండి అమ్మ. సైకిల్ అందరూ ఒక పిల్లల ఇంకోటి కూడా ఇదో తల్లి పర్లేదు, ఏమో ఒక మాట, ఒక్క నిమిషం ఏనామ్మా ఏమనుకోకుండా ఇంకా ఇచ్చాం అమ్మా. ఒక్కరేనండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పన్ను సంవత్సరం మనల్ని వాయించేస్తున్నారు, చెత్త పన్ను
భారతదేశం ఎక్కడ లేదు, ఈ చెత్త ప్రభుత్వంలోనే ఉంది. గ్యాస్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ 100 తగ్గించినట్టున్నారు. ఇవన్నీ మాకన్నా మీకు బాగా తెలుసు. అదిగో వస్తున్నా, దానికే వస్తున్నా. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. మేమైతే తెలుగుదేశం అచ్చ మీరు ఎన్ని చెప్పినా అతను గెలపని ఇతను గెలపని మనం తెలుగుదేశం మేము అదే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. నా మాట కాదు, నేను చెప్పింది విని మీరు ఇంకోటి చెప్తారని. అదే మరి మీరు వేస్తారు, నేను కాదంట్లా. మీరు ఇంకోటి చెప్తారు కదా, ఎందుకు వేయాలి తెలుగుదేశానికి, జగన్కి ఎందుకు వేయకూడదని చెప్తారు కదా. అన్నీ పెరిగినప్పుడు మేమెందుకు పెరగకూడదు, జగన్మోహన్ ప్రభుత్వంలో మేమేం పాపం చేసామని దోమలు పెరిగిపోయింది. ఇప్పుడు అదిగో అవి తీసేస్తారు. నీకు రాత్రులు మామూలు కుట్టే ఇంతకుముందు జగన్మోహన్ ప్రభుత్వం ఉదయం మధ్యాహ్నం కొడుతున్నాయి. అందుకని ఆ రోజు నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు లోపల పైపులు వేసారు, గుర్తుందా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్. అది మేనవాల్స్. మీ ఇంట్లో నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానివ్వండి, అడ్డుదోమ నీళ్ళు కానీ దాంట్లోకి వెళ్ళిపోయినాయి అనుకో, దోమలు రావు. అప్పుడు ఈ కాలంలో అంతా దేనికి పనికి వస్తాయి? వర్షపు నీళ్ళు పోయేదానికి. సరే, ఇలా తాత్కాలికంగా మందు కొట్టాలంటే మనకు కౌన్సిలర్ రావాలి. ఆయన గెలిచిన రోజు చెట్టుబడి మనకు తెలియదు. మీరేదో చూసారు, నేనేదో చూడాలి, మీరు చూసారా? ఒక తిరుమల నాయుడు ఓడిపోయినా ఆయన తిరుగుతున్నాడు, వస్తున్నాడు. కానీ మా మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారు? మా మాట వినేవాళ్ళు లేరు. కానీ అందుకే మనం చెప్పేది, మనకి ఈ అండర్గ్రౌండ్ అనేది పూర్తి కావాలన్నా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా. అదే రకంగా పేదవాళ్ళకి ఇల్లు కావాలన్నా మనం బ్లూ కలర్ బిగించారు సంఘం నుంచి మంచినీళ్ళు, అది రావాలన్నా నారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా. ఎన్నో పార్కులు కట్టించారు. నెల్లూరు అందంగా ఉండాలంటే నారాయణ గారు ఉండాలి. తప్పకుండా నారాయణ గారిని ఎమ్మెల్యే చేయండి. ఎంపీకి వేణుగోపాల్ ప్రభాకర్ చేస్తే ఢిల్లీ నుంచి ఫండ్స్ తెస్తారు, మన నెల్లూరు బాగుపడింది. దయచేసి తప్పకుండా మీరంతా సైకిల్ గుర్తుకేయండి. మీరు ఎట్టా వేస్తారు 10 మంది చెప్పేయించండి. మాకు థ్యాంక్స్. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయాయి. 9 సార్లు ఇప్పుడు పెంచాడు. ఇంటి పన్ను సంవత్సరం వేస్తున్నారు. ఇంటి పన్ను సంవత్సరం వేస్తున్నారు. చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది చెత్త ప్రభుత్వం. ఈ గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఎలక్షన్ స్టంట్కి 100 రూపాయలు తగ్గించినట్టున్నారు. అది మాకన్నా మీకు బాగా తెలుసు స్టంట్ అని. అది ఈ నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. ఏమ్మా, ఇన్ని పెరిగినప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంలో మాకు స్వేచ్ఛ ఉంది, మేందో పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి టోటల్గా. అందుకనే నారాయణ గారు దోమలు లేని ఇది నెల్లూరు చేయాలని ఈ రోడ్డు వేసేటప్పుడు కింద మొత్తం పైపులు వేశారు. మీరు చూసారో లేదు?